భారతదేశపు మొట్టమొదటి ముత్యాల పెంపకం క్లస్టర్గా ఏ నగరం అవతరించింది? హైదరాబాద్, జార్ఖండ్. ముత్యాల పెంపకం మరియు దాని అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక ముత్యాల క్లస్టర్గా హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. ఒక ఆదర్శ కేంద్రాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వ మద్దతుతో మత్స్యశాఖ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంది. ఈ ప్రాజెక్టులో రైతులకు శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం మరియు ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానాలు వంటివి ఉన్నాయి. సావెల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం 2035 నాటికి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరంగా భారతదేశంలోని ఏ నగరం ర్యాంకు పొందింది? బెంగళూరు. ప్రపంచ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ సావెల్స్ యొక్క తాజా నివేదిక ప్రకారం 2035 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరంగా బెంగళూరు నిలిచింది. సావెల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్లో భాగంగా ఉన్న ఈ నివేదిక జీడిపి వృద్ధి అంచనాలు, వ్యక్తిగత సంపద, జనాభా వివరాలు, వలసలు మరియు అధిక ఆదాయ గృహాల ఆధారంగా 245 ప్రపంచ నగరాలను మూల్యాంకనం చేసింది. వియత్నాం, చైనా మరియు భారతదేశం వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వరల్డ్ అథ్లెటిక్స్ రిలేస్ 2026లో మిక్స్డ్ 4x100 మీటర్ల రిలేలో ఏ దేశం ప్రపంచ రికార్డును నెలకొల్పింది? జమైకా. బోట్స్వానాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ రిలేస్ 2026లో జమైకా మిక్స్డ్ 4x100 మీటర్ల రిలేను 39.99 సెకండ్ల ప్రపంచ రికార్డు సమయంలో గెలిచి చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. తద్వారా 40 సెకండ్ల అవరోధాన్ని అధిగమించిన తొలి జట్టుగా నిలిచింది. అకీమ్ బ్లేక్, టీనా క్లేటన్, కార్డ్రియన్ గోల్డ్సన్ మరియు టియా క్లేటన్లతో కూడిన జమైకా క్వార్టెట్ కెనడా యొక్క మునుపటి రికార్డును అధిగమించి స్ప్రింట్లో జమైకా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లోని టాప్ 50లో ఏ భారతీయ సంస్థ చేర్చబడింది? ఐఐఎస్సి బెంగళూరు. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఆసియాలో టాప్ 50 స్థానాన్ని దక్కించుకుని భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన సంస్థగా నిలిచింది. ఈ జాబితాలో భారతదేశంలో అత్యధిక ర్యాంకు పొందిన సంస్థగా ఐఐఎస్సి బెంగళూరు గుర్తింపు పొందింది. ఇది 65.1 మొత్తం స్కోరుతో ఆసియాలో 43వ స్థానాన్ని పొందింది. ఇక మొదటి స్థానంలో సింగువా విశ్వవిద్యాలయం చైనా, పెకింగ్ విశ్వవిద్యాలయం చైనా, 3వ స్థానంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నిలిచాయి. ఆటోమేటిక్ రూట్ కింద బీమా రంగంలోకి భారతదేశం ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డిఐని అనుమతించింది? 100%. మే 2, 2026న ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ నాన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రూల్స్ 2019కి చేసిన సవరణల మేరకు భారత ప్రభుత్వం ఆటోమేటిక్ రూటు ద్వారా బీమా రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. ఈ సంస్కరణ కింద ప్రపంచ మూలధనాన్ని ఆకర్షించడం, సేవలను మెరుగుపరచడం మరియు భారతదేశ బీమా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విదేశీ పెట్టుబడిదారులు ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండానే బీమా కంపెనీలు మరియు సంబంధిత మధ్యవర్తులను పూర్తిగా సొంతం చేసుకోవచ్చు. స్టార్టప్ కడప కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. స్టార్టప్ కడప అనేది ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. వ్యవస్థాపక ప్రతిభను పెంపొందించడం,
యువతకు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఒక వేదికను అందించడం దీని యొక్క లక్ష్యం. ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తూ వ్యవస్థాపక వేదికల కోసం ఎదురుచూస్తున్న కడపలోని సుమారు 15,000 మంది టెక్ నిపుణులకు మద్దతు ఇవ్వడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ ఈపీసీ సదస్సుకు హాజరైన తొలి యూరోపియనేతర దేశం ఏది? కెనడా. ఆర్మేనియాలోని ఎరెవాన్లో జరుగుతున్న యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సదస్సుకు హాజరైన తొలి యూరోపియనేతర దేశంగా కెనడా నిలిచింది. అమెరికా మార్కెట్లకు ప్రాప్యత తగ్గిన నేపథ్యంలో వాణిజ్య, దౌత్య సంబంధాలను బలోపేతం చేయాలని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ లక్ష్యంగా చేసుకున్నారు. ఇమాన్యుయల్ మాక్రాన్ మద్దతుతో చేపట్టిన ఈ ఈపీఎస్ కార్యక్రమం యూరోపియన్ దేశాలు మరియు భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన హంటా వైరస్ ప్రధానంగా ఏ జీవి ద్వారా వ్యాపిస్తుంది? ఎలుక. నెదర్లాండ్స్ చెందిన ఒక క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ వ్యాప్తి మరణాలు మరియు అనారోగ్యాలు సంభవించాయి. ఈ హంటా వైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపించే ఒక వైరస్. ఇది ఎలుకల రెట్టలు, లాలాజలం లేదా మూత్రం నుంచి వెలువడే గాలిలోని కణాలను పీల్చడం ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. జ్వరం మరియు అలసట వంటి ఫ్లూ లాంటి లక్షణాలు ప్రారంభమై కొన్ని రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేదు మరియు దీని నిర్వహణలో ప్రధానంగా విశ్రాంతి మరియు ద్రవ పదార్థాలు తీసుకోవడం వంటి సహాయక సంరక్షణ ఉంటుంది. ప్రాజెక్ట్ ద్వీపక్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వ్యూహాత్మక రహదారి మౌలిక సదుపాయాలు మరియు సరిహద్దు కనెక్టివిటీ. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ప్రాజెక్ట్ దీపక్ తన 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని మే 4, 2026న సిమ్లాలో జరుపుకుంది. 1961లో స్థాపించబడిన ఇది పశ్చిమ హిమాలయాల్లో పనిచేస్తున్న BRO యొక్క పురాతన ప్రాజెక్టులో ఒకటి. ఇది 1100 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న హిందుస్థాన్ టిబెట్ రోడ్డు మరియు మనాలి లేహ్ మార్గంతో సహా వ్యూహాత్మక రహదారులను నిర్వహిస్తుంది. వరుసగా 5 ATP అనగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ మాస్టర్స్ 1000 టైటిల్ను గెలుచుకున్న మొదటి వ్యక్తి ఎవరు? జానిక్ సిన్నర్, ఇటాలియన్ ఆటగాడు. జానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరేవ్ను వరుస సెట్లలో ఓడించి మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ విజయంతో సిన్నర్ వరుసగా 5 ATP మాస్టర్స్ 1000 టైటిల్ను గెలుచుకున్న మొదటి పురుష ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా సీజన్లోని మొదటి 4 మాస్టర్స్ ఈవెంట్లైన ఇండియన్ వెల్స్, మయామి, మాంటే కార్లో మరియు మాడ్రిడ్ను గెలుచుకున్న మొదటి ఆటగాడిగా కూడా అతను నిలిచాడు. బలికాడన్ 2026 అనేది ఫిలిప్పీన్స్ మరియు ఏ దేశం మధ్య జరిగేటటువంటి సంయుక్త సైనిక విన్యాసం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బలికాడన్ 2026 అనేది ఫిలిప్పీన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరుగుతున్న ఒక సంయుక్త సైనిక విన్యాసం. ఫిలిపినో భాషలో బలికాడన్ అనగా భుజం కలిపి అని అర్థం. ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, ఫ్రాన్స్ మరియు న్యూజిలాండ్తో సహా పలు దేశాల నుంచి 17,000 మందికి పైగా సైనికులు పాల్గొంటున్న ఈ విన్యాసంలో ఇది అతిపెద్దది. ఈ విన్యాసం భూమి, సముద్రం, గాలి మరియు సైబర్ స్పేస్తో సహా బహుళ రంగ కార్యకలాపాలను కవర్ చేస్తుంది. రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ఏ మిషన్ కింద ప్రారంభించబడింది? జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం 2.0 కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది.
పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు సమగ్ర సంరక్షణను అందించడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద 2013లో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రారంభించబడింది. ఇది పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని 4Dల స్క్రీనింగ్ నిర్వహిస్తుంది. అవి పుట్టుకతో వచ్చే లోపాలు అనగా డెఫెక్ట్స్ ఎట్ బర్త్, వ్యాధులు డిసీజెస్, లోపాలు డెఫిషియన్సీస్ మరియు అభివృద్ధిలో జాప్యం అనగా డెవలప్మెంటల్ డిలేస్. భారతదేశపు మొట్టమొదటి పోర్టబుల్ బెడ్ సైడ్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అనగా ఎంఆర్ఐ సిస్టమ్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్, ఢిల్లీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ భారతదేశ మొట్టమొదటి పోర్టబుల్ బెడ్ సైడ్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ అనేది ఒక వైద్య ఇమేజింగ్ పద్ధతి. ఈ ఎంఆర్ఐ అనేది శస్త్రచికిత్స లేకుండా అవయవాలు, కణజాలాలు మరియు అస్థిపంజర వ్యవస్థను పరీక్షించడానికి వీలు కల్పించే ఒక నాన్ ఇన్వేసివ్ రోగ నిర్ధారణ పద్ధతి. ఇది అధిక రెజల్యూషన్ చిత్రాలను అందించి వివిధ వైద్య పరిస్థితులను ఖచ్చితంగా నిర్ధారించడంలో సహాయపడుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిస్ అనేది 2016 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టం కింద స్థాపించబడిన భారతదేశపు జాతీయ ప్రమాణాల సంస్థ. భారతదేశంలో వస్తువుల ప్రామాణీకరణ, మార్కింగ్ మరియు నాణ్యత ధృవీకరణను నిర్ధారించడం దీని యొక్క లక్ష్యం. ఈ బిస్ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది మరియు దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. సంజయ్ గాంధీ జాతీయ పార్కు వార్షిక టికెట్ల ధరలను పెంచే ప్రతిపాదనను మహారాష్ట్ర అటవీ శాఖ సమీక్షించింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కు మహారాష్ట్రలోని బోరువాలి సమీపంలో థానే మరియు ముంబై శివారు జిల్లాల్లో విస్తరించి ఉంది. మొదట దీనిని కృష్ణగిరి జాతీయ పార్కు అని పిలిచేవారు. 1974లో దీనికి బోరువాలి జాతీయ పార్కుగా మరియు తర్వాత 1981లో సంజయ్ గాంధీ జాతీయ పార్కుగా పేరు మార్చారు.